వచ్చాడు బాబాయ్, ఇందులో వచ్చే డబ్బులు కూడా పట్టుకుపోతాడు. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండరంటే ఎదురింట్లోని పక్కింట్లోని తిరుగుతారు. బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా ఎందుకు హిట్ అయిందో తెలుసా? ఎందుకు? పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం ప్రజలకి ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, కుతూహలం. కుతూహలంతో వస్తే పర్లేదు కానీ ఈవిడ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్న నగలన్నీ ఒంటి మీద దిగేసుకొస్తుంది. అందుకే కాలెట్టినప్పుడల్లా గుండెల్లో కరుకుమంటుంది. ఏమైంది వీడికి? ఈడేంటి మొహం మాడిపోయిన మొక్కజొన్న పొత్తులెట్టాడు? వాడికి పెళ్లి కావాలంట. సహజం. ఎవరికైనా అవ్వకపోయినా నాకు మాత్రం అయిపోవాలి. స్వార్థం. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికి అయిపోవాలి. శాడిజం. అమ్మాయి గారు కూడా అయిపోవాలా? ప్రతీకారం. అందరికి అయిపోతే ఇది సంతృప్తి. అరే పెళ్లి కాకముందు మంచి కొడుకు, పెళ్లి కుదిరాక పెళ్లి కొడుకు, పెళ్లి అయ్యాక దొంగనా కొడుకు. అది మీ అమ్మ నాన్న ఫీలింగ్. పెళ్లికి ముందు అమ్మాయి ఫీలింగ్. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏదడిగినా ఇచ్చేవాడా. పెళ్లి పీటల మీద అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. మరి పెళ్ళైన తర్వాత సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడా, నువ్వు పక్కనుంటే ఊరకొక్క సచ్చినంత కంపు. ఓరి నాయనా ఓరి దిక్కుమాలినోడా, నీ దెమ్మ దియ్య దొంగ కోళ్ళ సూపు చూడమాకు. పోరా పోరం బోక, నువ్వు నాతో ఉండమాక. కట్నం దొబ్బావు కనుక బతుకు తింటున్నావు కొడక అని బతుకునంత నలిపి నలిపి. ఏ మ్యూజిక్ నచ్చలేదా? ఇంకోసారి నా పెళ్లి టాపిక్ మీ ముందు ఎత్తితే నా చెంప చెల్లమని అనిపించడు గాని ఇలా కుళ్ళు తిట్లతో సంపేయకండి. సంసారం మీద సరదా అవుతుంది. అది కాదురా, నీకేం చెప్తున్నానంటే పెళ్లి చేసుకున్నావు అనుకో. కమ్మప్ప అక్కేంటి సీక్రెట్ గా మెసేజ్ చేసింది అసలు బా. నువ్వు బాబుకి బ్రెయిన్ వాష్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ వస్తా. సంగతి కాదు ఇప్పుడు. ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వచ్చింది వచ్చింది. సౌజీ क्या जी? स्मॉल स्केच जी, मेरा సహాయం चाहिए, అందుకే బులాయా. पैसा आता లేకపోతే మనమే దొబ్బుతా. ప్లానింగ్ మమత దేతా, అయితే आता. मेरा बेजा बेकार है. అంటే तुम्हारा प्लान पकोड़ी होता, मेको पचड़ी होता. సరే ప్లాన్ బోల్తా ఆచే भी देता. अच्छा प्रॉफिट है, पूरा नीके देता है. चलो एक्शन कर दो. एक्शन. ఏదో ఓవర్ యాక్షన్ చేయకు, ఫ్రంట్ కెమెరాలో కనబడుతున్నావు ఎదవా. మహాన్ బావులు మాకు తెలుసు, నువ్వు నొక్కు. ఏంట్రోయ్ ఉదయాన్నే జ్ఞానోదయం అయిందా? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే వీడికి మన వంశ వృక్షం కింద జ్ఞానోదయం అవుతుంది. అవ్వకపోతే నువ్వు వదిలేస్తావా? నువ్వు నోరు మొత్తవా? ముస్తలే కానీ బా, ఓ 50 ఉంటే కొట్టు బా, ఫ్రూటీ తాగుతా. కావాలంటే లేక కొడతా, 50 మాత్రం కొట్టను. డ్యూటీలు ఉండవు, బేటాలు మాత్రం కావాలి. 70 తెప్పల తలకాయ నువ్వు.